ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 1వ తేదీ గురువారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 6వ తేదీ మంగళవారానికి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 4 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 6 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నేను చదువుతున్నాను, నాతో కూడా కలిసి మీరు కూడా వాక్యమును ధ్యానించగలరని తెలియపరుస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండం 28:12 వచనంలో మీరు థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీవు చేయు కార్యమంతటిని ఆస్వాదించుటకును ఆకాశమును తన మంచి ధన నిధిని తెరుచును. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ అండర్లైన్ చేసుకుని చదవండి, నాతో చదవండి. నీవు చేయు కార్యమంతటిని ఆస్వాదించుటకును ఆకాశమును తన మంచి ధన నిధిని తెరుచును. నువ్వు కొన్ని ఆలోచనలు చేస్తున్నావు. ఇది చేద్దామా, పెళ్లి చేద్దామా, లేకపోతే పెళ్లి చేస్తే డబ్బులు ఎలా వస్తాయి, ఇల్లు కడదామా, ఇల్లు కట్టాలంటే డబ్బు ఎక్కడ వస్తుంది, పని సరే ఏదో ఒకటి జరుగుతుంది లేని పని ముందుకెళ్దామని అడుగు వేస్తే మనం ఆగిపోతామేమో, డబ్బులు వస్తాయో రావో, ఇస్తారంటే ఎవరైనా ఆ సమయానికి ఇవ్వకపోతే ఏమైపోతాం, సిగ్గుపరచబడిపోతామేమో, కొందామా మానేద్దామా, చేద్దామా మానేద్దామా, వెళ్దామా మానేద్దామా, ఎన్నో రకాలుగా 2 ఆలోచనలు నలిగిపోతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చేయు కార్యము సఫలం అవటానికి ధనం అవసరం అని ఆకాశమును మంచి ధననిధిని దేవుడు తెరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గనక ధననిధి ఇవ్వటం వేరు, ధననిధిని ఆకాశము నుండి తెరవటం అంటే 40 రాత్రులు 40 పగళ్ళు ఆకాశపు తూములు ఇప్పబడ్డాయి అన్నాడు ఆదికాండంలో. జల ప్రళయం వచ్చి లోకం అంతా మునిగిపోయింది. డబ్బులు లేవు, అప్పులు ఉన్నాయి, చాలా ఫైనాన్షియల్గా చాలా నలిగిపోతున్నాను, కర్మ జీవితం ఇలాంటి బ్రతకూడదు అని అనుకుంటున్నావా? నువ్వు చూడలేనిది, నువ్వు గ్రహించలేనిది, నీవు అసలు అర్థం కాని ఒక మాట ఏంటంటే ఆకాశమను మంచి ధననిధిని దేవుడు తెరుస్తూ ఉన్నాడు. ఎలా వస్తుందంటే దేవుడు ఓపెన్ చేశాడంటే అది ఎటువంటి ఆపర్చునిటీస్ నువ్వు చూస్తున్నావో నీకు తెలియదు. అటువంటి ద్వారాలు దేవుడు తెరుస్తున్నాడు. కృపా ద్వారాలు నీ పట్ల తెరవబడుతున్నాయి. దేవుడు నిన్ను ఫైనాన్షియల్గా బ్లెస్ చేస్తున్నాడు. అప్పులున్నాయని భయపడకు. అప్పులున్నవా, ఇచ్చిన వాళ్ళు ఏదో మాట అన్నారని ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడు నిన్ను అప్పిచ్చుదానిగా చేస్తాడు. దేవుడు నిన్ను అప్పిచ్చువానిగానే చేస్తాడు. మరలా ఎవ్వరూ ఊహించలేని గొప్ప స్థాయికి నువ్వు ఎదుగుతావు. చనిపోవాలని అనుకోవద్దు, పారిపోవాలని అనుకోవద్దు. యేసయ్య నీ పక్షంగా ఉన్నాడు. దేవుని మీద ఆధారపడితే చాలు. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో, ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి గలవాని చేస్తాడు. నువ్వు ఆనుకుంటున్నావా?
నువ్వు దేవుని మీద నేను ఆనుకున్నానండి. ఎంతకాలం ఆనుకోవాలి, ఎన్ని కాలము, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు ఈ వాగ్దానాలతోటే ఉంటున్నాను, ఏం జరగలేదని అనుకుంటున్నావా? దేవుడు ఆకాశం అనే మంచి ధననిధిని నీ పట్ల తెరుస్తూ ఉన్నాడు. ఆత్మ కుమ్మరింపు దీవెన చూస్తావు. నీ దరిద్రం అంతా కూడా ఐశ్వర్యముగా మారబోతుంది. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియులరా, మరి యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చారు. మనం ఎన్నో మాటలు విన్నాం, ఎన్నో వర్తమానాలు వింటూ ఉన్నాం. మరి యేసు ప్రభు భూలోకానికి వచ్చిన కారణాలు ఎన్నో ఉన్నాయి. పాపాలని క్షమించటానికి, మనం రక్షించటానికి, మనకి రక్షణ ఇవ్వటానికి, మనకి శాంతిని ఇవ్వటానికి, అన్నీ కూడా మనం తెలుసుకున్నాం. మరొక అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, యేసు ప్రభు భూలోకానికి మానవ అవతారంలో వచ్చారు. ఏ అవతారంలో వచ్చారు? మానవ అవతారం ఎందుకు వచ్చారంటే, మానవ రూపము ఎవరి రూపం అంటే ఇది దేవుని రూపం. ఇది ఏ రూపం? ఇది ఆదికాండం 1:26 మానవుణ్ణి దేవుడు చేసినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన పోలిక చొప్పున నరులను చేయుదము. అంటే దైవ రూపములోనే మానవుణ్ణి చేసుకున్నాడు. అంటే మానవుడు ఎవరి రూపము? ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. కొంతమంది అన్నారు, ఒక శాస్త్రవేత్త మానవుడు కోతి నుండి వచ్చాడు అన్నాడు. కోతి నుండి వచ్చాడు అంటే ఇంకొక శాస్త్రవేత్త అన్నాడు వచ్చాడు కానీ రాను రాను ఆ కోతి తోక తగ్గిపోయి మానవుడు అయిపోయాడు అన్నాడు ఇంకొకడు. మరొక శాస్త్రవేత్త ఏమన్నాడంటే తోక అంటే పోయింది కానీ మనసులో వచ్చింది కొత్త తోక అన్నాడు ఇంకొకడు. హల్లెలూయా. అలాగ తోక ఉన్న వాళ్ళం కాదు మనం ఎవరు అంటే దైవము ఎలాగుందో అలాగనే మనల్ని చేసాడు ఆయన. అందుకని మానవ రూపము దైవ స్వరూపము. మరి ఆయన ఏం చేశాడు? మొట్టమొదటిగా ఆదాముని తయారు చేశాడు. ఎవరిని చేశారు? మొదటగా ఆయన రూపంలోనే ఆదాము అనే మానవుణ్ణి తయారు చేశారు. తయారు చేసి ఆ మనుషుడికి ఆయన రూపాన్ని ఇచ్చి ఆయన జీవవాయువును ఊదాడు. అంటే దైవము ఒక డెమోని తయారు చేశాడు అనమాట. ఏం చేశాడు ఆయన? ఒక డెమో, ఒక ఆయన రూపంలో ఒక బొమ్మను చేశాడు. ఆ బొమ్మని జీవముతో నింపాడు. ఆ బొమ్మ ఆదాముగా మారాడు. ఆమేన్. ఆదాముకి గాఢ నిద్ర కలగజేసిన తర్వాత ఆదాము ఎముకలో ఎముక తీసిన తర్వాత ఆ ఎముకను స్త్రీగా నిర్మించాడు. ఇది మనకి ఆది కాండంలో ఉన్నటువంటి చరిత్ర. ప్రియులరా, ఈ ఆదాముని అవ్వని తన ఎముకలలో ఒక ఎముకను తీసి స్త్రీగా నిర్మించిన దేవుడు ఈ ఆదాము వాళ్ళకి ఏదేను తోటలో తీసుకెళ్ళి పెట్టాడు. వీళ్ళిద్దరిని ఎక్కడ తీసుకెళ్ళాడండి? ఏదేను తోట. ఆమేన్. ఏదేను తోట అంటే అది మామూలు తోట కాదు. అది జీవం గల దేవుని సన్నిధానంలో నేను ఈ ఏదేను తోటని చాలా ప్రాంతం తిరిగాను. మనిషికి తోట అంటే మనకి ఒక ఎకరం, 2 ఎకరాలు, 10 ఎకరాలు ఉందనుకోండి, తోట మనకు ఉంటుంది. ఇంకా పెద్ద తోట అంటే 100 ఎకరం ఉంటుంది మనకి. ఇంకా పెద్ద తోట అంటే 500 ఎకరం ఉంటుంది. బాగా రిచ్ అండి, వాళ్ళు బోల్డ్ అంత ధనవంతులు ఏంటంటే ఒక 500 ఎకరం అలాగుంటుంది. మరి దేవుడే లోకములో తోట వేసుకున్నాడంటే ఆ తోట ఎంత ఉంటుంది? మానవుడికి 500 ఎకరం ఉంటుంది, 1000 ఎకరం తోట ఉంటుంది. ఓకే, దేవుడు వేసుకున్న తోట కొన్ని లక్షల ఎకరాలు ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన వేసుకున్న తోట అంతా కూడా సర్వే చేస్తే ఇరాన్, ఇరాక్, సిరియా, పాలస్తీనా, యెరూషలేము ఇవంతా కూడా అందులోకి వస్తుంది అనమాట. ఎందులోకి? ఏదేను తోటలోకి వస్తుంది. ప్రియులరా, ఏదేను తోటలో నుండి గీహోను అనే ఒక నది ఈ యెరూషలేము మీదుగా వచ్చింది. ఆ గీహోను నది దగ్గరలో దేవుడు ఆదాముని చేశాడు. ఆమేన్. హల్లెలూయా. చేసి ఈ ఆదాముని ఏం చేశాడంటే ఏదేను తోట లోపల ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో పెట్టాడు. ఆ ఏదేను తోటలో కష్టపడకుండా ఆహారం పెట్టాడు దేవుడు. మనిషికి
ఆదాముకి చెమట పట్టకుండా తోటలో పెట్టాడు. తోట మధ్యలో జీవవృక్షాన్ని పెట్టాడు ఆయన. ఏం పెట్టాడు ఆయన? జీవవృక్షాన్ని పెట్టాడు. అయితే ఆదాము చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే దేవుడు వద్దన్న పని చేశారు. అందువల్ల దేవుడు ఆదాము మీద కోపం పడి ఏదేను తోట నుండి అవతలకి నెట్టివేశాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, ఒకసారి ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండంలో మనం చూస్తున్నప్పుడు కనపడుతుంది. 3వ అధ్యాయము 22వ వచనం చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతనిని పంపివేసెను. ఆమేన్, హల్లెలూయా. గొప్పగా ఉంది మాట, బాగా ఆలోచన చేయండి. జీవవృక్ష ఫలాన్ని భుజింపనివ్వలేదు ఆయన. ఎందుకంటే ఆ మనుషుడి యొక్క అవిధేయత. ఆమేన్. దేవుడు ఆ ఆదాము అనే మనుషుడికి చెప్పాడు, ఈ ఏదైనా తోటలో ఈ యొక్క మంచి చెట్లు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని భుజించొద్దు అంటే ఆదాము తినను అన్నాడు. తర్వాత తన భార్య కొంత సమయం పోయికొచ్చి ఆ జీవవృక్ష ఫలాన్ని తినొద్దంటే, ఈ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం తినొద్దంటే, దీని దగ్గర సాతానుడుండి అవ్వని ప్రేరేపించడం ద్వారా అవ్వ తిని ఆదాముకు పెట్టింది. ఆదాముకు పెడితే ఆదాము తినను అని చెప్పి తిన్నాడు. వీరిద్దరూ దేవుడు వద్దన్న పని చేసినందువల్ల దేవుడు ఇమీడియట్లీగా సీరియస్ యాక్షన్ ఏంటంటే, మీరు ఈ తోటలో ఉండటానికి లేదు, మీరు ఇమ్మీడియట్లీగా ఈ తోట నుంచి బయటకు వెళ్ళిపోండి, మీకు నేను జీవవృక్ష ఫలాలు పెడదాం అనుకున్నాను, మీరు పాపము చేశారు, మీరు తినటానికి యోగ్యులు కారు, వెళ్ళిపోండి అంటే ఆదాము అవ్వలు వెళ్లకుండా నిలబడ్డారు అక్కడ. అప్పుడు దేవుడు అనుకున్నాడు, వీళ్ళు ఇక్కడ ఉంటే ఈ జీవవృక్ష ఫలం తినేస్తారు, ఈ జీవవృక్ష ఫలం తిన్నారంటే వీళ్ళు జీవితాంతం జీవించేస్తారు, నేను వద్దు అన్న పని వీరు చేశారు కనుక వీరిని తోట నుండి పంపించేయాలని బలవంతంగా మికాయేలు సైన్యం వచ్చి ఆదాము అవ్వల్ని ఏదేను తోట నుండి గెంటేశారు. ఆమేన్, హల్లెలూయా. ఆ తోటలో లేకుండా ఆదాము అవ్వలు బయటకు వచ్చేసారు. అలా వచ్చిన తర్వాత వారిద్దరూ కలిసి జీవించటంలో, బిడ్డలను కనటంలో, కష్టపడి జీవించటంలో ఆదాముకి కయ్యను, హేబేలు, ఇంకా పిల్లలు అయిపోయారు అంతే. ఆమేన్, హల్లెలూయా. మన మూల పురుషుడు ఎవరు? ఆదాము. మనందరం ఒకే తండ్రి సంతానమై ఉన్నాం మనం. ఆమేన్. ఈ కులాలు, మతాలు, భేదాలు మనం పెట్టుకున్నాం, కానీ మనందరిలో ఉన్నది ఒకటే రక్తము, ఒకటే మాంసం. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి ఆదాము దగ్గర నుంచి వచ్చిన ఈ లోకమంతా ఉన్నటువంటి సంతానము అవిధేయత అనే పాపములో ఉంది కనుక యేసు ప్రభువారు ఈ మానవులకి నేను జీవవృక్ష ఫలాన్ని పెడదాం అనుకున్నాను, వారు దానిని తినకుండా ఆ స్థితిని పాడు చేసుకున్నారు. లేదు, నేను లోకం మీద కృప చూపించాలి, లోకాన్ని ప్రేమిస్తానని చెప్పి దేవుడు లోకాన్ని ప్రేమించి కుమార రూపంలో భూలోకానికి వచ్చాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకు భూలోకానికి వచ్చాడంటే ప్రకటన గ్రంథంలో కనపడుతుంది. ప్రకటన గ్రంథము చూడండి, ప్రకటన గ్రంథంలో మనకి చాలా అద్భుతమైనటువంటి వాక్యం 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ పట్టణపు రాజవీధిలో
ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 2-3 వచనాలు. ఆ పట్టణపు రాజవీధి మధ్యలో ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను, అందరూ అర్థం చేసుకొని, ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షముండెను. పరిశుద్ధ యోహాను పద్మస్ దీపం నుండి దర్శనం చూస్తూ ఉన్నాడు. ఈ జీవవృక్షాన్ని, ఆ అంత పెద్ద విషయాన్ని దేవుడు యోహానికి బయలుపరుస్తున్నాడు. బయలుపరచడంలో ఈయన చూసింది ఏంటంటే, ఆ నది యొక్క అవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. జీవవృక్షం యొక్క ప్రత్యేకత ఏంటంటే, జీవవృక్ష ఫలాన్ని భుజిస్తే, జీవవృక్ష ఫలాన్ని ఎవరైతే తింటారో, భుజిస్తారో, వారికి దేవుడు బలమైనటువంటి నిత్య జీవం ఇస్తాడనమాట. ఆమేన్. నిత్య జీవంతో పాటు ఇక్కడ జీవవృక్ష ఫలము యొక్క, ఆ చెట్టు యొక్క, జీవవృక్షం యొక్క ఆకులు ఏమిస్తుందంటే మనుషులకు దైవిక స్వస్థతనిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఆ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆ నది యొక్క అవలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించబడును. ఏదైనా తోటలో, బాగా గమనించండి, ఏదైనా తోటలో దేవుడు దాచిపెట్టినటువంటి జీవవృక్షం అది. ఆదాము అవిధేయత వలన దానిని కోల్పోయాడు. ఆ మనుషుడికే కాదు, ఆ ఒక్క మనుషుడు చేసిన పాపము, అవిధేయత వలన ఆ పాపం మనందరికీ వచ్చేసింది. అందుకనే రోమీలు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 19వ వచనంలో పరిశుద్ధ పౌలు దీన్ని బహుగా హెచ్చించి మాట్లాడుతూ ఉంటాడు. రోమన్స్ చాప్టర్ 5:19. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన, చూడండి, ఒక్క మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా. ఆమేన్. ఒక్క మనుష్యుని అవిధేయత వలన అనేక మంది పాపులుగా ఎలాగు చేయబడ్డారు. అలాగనే ఒకని విధేయత, ఆమేన్, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదాము అవిధేయత, ఆదాము వద్దన్న పని చేశాడు, పాపం చేశాడు. ఆ పాపం లోకం మీదకి వచ్చేసింది. అసలు ఆ పాపం ఏంటి? పాపలను రక్షించడం కొరకు భూలోకానికి వచ్చాడంటే చాలామంది అంటారు, నేనేం పాపం చేశాను? వ్యభిచరించేనా, దొంగతనం చేసేనా, నేనేమైనా గొడవలాడేనా, బూతులాడేనా, హత్య చేసేనా? నో. అసలైన పాపం మనం చేయటం కాదు, పూర్వం నుండి పాపము లోకం మీద ఏలుబడి చేస్తూ ఉంది. అవిధేయత అనే పాపము. ఆమేన్. ఆ అవిధేయత అనే పాపం వలన మనుషులు 12 మాసాలు, అంటే సంవత్సరంలో 12 మాసములు సరైన జీవనోపాధి లేక పాడైపోతూ ఉన్నారు. ఆ జీవవృక్ష ఫలాన్ని కోల్పోవటం ఏంటంటే ఆశీర్వాదం లేకుండా పోవటం. హల్లెలూయా. దాని ఆకులు మనుషులకు ఆరోగ్యం ఇస్తాయి. ఆదాము చూస్తున్నాడు దూరం నుండి, జీవవృక్ష ఫలం అక్కడ ఉందని దేవుడు చెప్పాడు ఆయనకి. దాని దగ్గరికి వెళ్ళి తిందాం అనుకున్నాడు. దేవుడు సమయం వచ్చినప్పుడు పంపుతాడని ఆగాడు. దేవుడు అతన్ని ఆఫ్ చేశాడు. ఆ జీవవృక్ష ఫలం చుట్టూ దేవుని దూతలు ఉంటాయి అక్కడ. ఆమేన్. ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలము తినకుండా ఆదాము బయటకు వచ్చి కష్టపడి బ్రతకటం నేర్చుకున్నాడు, శపించబడ్డాడు. ఆ శాపమంతా పోవటానికి, ఆ పాపమంతా పోవటానికి నీ ఇంటి మీద, నా ఇంటి మీద ఏలుబడి చేస్తూ 12 మాసాలు కాపు లేని కుటుంబాలకి, ఫలింపు లేని కుటుంబాలకి, 12 నెలలు
సంవత్సరం అంతా సరైన ఆదాయము లేకుండా పాడైపోవటానికి కారణం మన కుటుంబం మీద అవిధేయత అనే పాపం ఏలుబడి చేయటమే. ఆమేన్, హల్లెలూయా. కుటుంబాల్లో ఆరోగ్యం లేకపోవటం, ఆ ఆకులు మనుషులకు స్వస్థతనిస్తాయి. మరి ఆకులు, ఆ ఫలాలు, ఆ వృక్షము ఈరోజు ఎవరంటే అది యేసుక్రీస్తే జీవవృక్ష ఫలమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనంలో ఇంకొక మాట కనబడుతుంది చూడండి. ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? చెవి గలవాడు, చూడండి, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెబుతున్న మాట వినుగాక. ఆమేన్. జయించువానికి దేవుని పరదైసులో జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. ఆమేన్. కృపా కాలములో దేవుడు మనందరికి ఇచ్చే వాగ్దానం ఏంటంటే, మీరు నమ్మగలిగితే మనమందరము కూడా వేషధారులు క్రైస్తవులుగా ఉంటాం. కొన్ని సమయాల్లో బైబిల్ ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, వాక్యాలు ఇంట్లో ఉంటాయి, సిలువ ఉంటుంది, సిలువ దండ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మన హృదయంలో క్రీస్తు ఉండడు. మన యొక్క అవిధేయత, మన అబద్ధాలు, మన పాపము మన హృదయంలో ఉన్నప్పుడు పరిశుద్ధుడు ఉండడు. ఉన్నాడని అనుకుంటూ బ్రతుకుతున్నాం, కానీ అందుకే అన్ని కష్టాలు పడుతున్నాం మనం. ఈరోజు మీకు ఒక శుభవార్త చెప్తున్నాను, వినండి. మీ హృదయంలో డెకరేషన్ మార్చండి. ఈ పాపం అనే డెకరేషన్ తీసేయండి. మీ హృదయంలో యథార్థంగా ఉంటానని తీర్మానం చేసుకోరండి. అబద్ధమును నా నోట నుండి తీసేస్తున్నాను, నా హృదయంలో నుండి వ్యభిచారాన్ని తీసేస్తున్నాను, నా హృదయంలో నుండి దొంగతనాన్ని తీసేస్తున్నాను, అన్నీ నాకు వద్దు, నాకు యేసు కావాలని నువ్వు ఎప్పుడైతే ఏ క్షణము నీ హృదయము మారుతుందో తెలియని మనసుకు శాంతి నీకు వచ్చేస్తుంది. నీవు చేయు ప్రతి ప్రయత్నము సఫలమైపోతుంది. అందుకనే తెలుసో తెలియక మనం పాపములు చేసామనే యేసు ప్రభువారు ఆయన సిలువ వేయబడ్డారు, ఆయన రక్తాన్ని కార్చారు. అద్భుతం ఏంటంటే జీవవృక్ష ఫలాన్ని మనం భుజిస్తున్నాము. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది 12 కాపులు కాస్తుంది. ఇది యేసుని హృదయపూర్వకంగా ఎవరు ధరించుకుంటారో వారు చేయు ప్రతి ప్రయత్నము సంవత్సరము 12 మాసాలు 12 రకాల బలమైన కాపుతో దిగి సర్వ సమృద్ధిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించాడు. అప్పుడు ఆదాము జీవవృక్షం దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు, కానీ ఆ జీవవృక్షముగానే యేసు మన దగ్గరికి వచ్చాడు. ఆయన మానవ రూపంలో వచ్చిన జీవవృక్షం. ఆమేన్. అందుకనే ఆయన ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు నలగొట్టబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆమేన్. యేసు ప్రభువు వారు సిలువకి వెళ్ళక ముందు ఆ గెత్సేమనే తోటలో ఈ సందేశాన్ని ఇచ్చి ఉన్నారు. అందుకని యేసు ప్రభువు వారు అన్నారు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. యేసు క్రీస్తు మానవ రూపంలో వచ్చిన జీవవృక్షము. ఎవరైతే యేసు దేవుడని ఒప్పుకుని హృదయపూర్వకంగా అంగీకరిస్తారో, యేసు నామంలో బాప్తిసం పొందుతారో, ఎవరైతే బల్లలో పాలు పొందుతారో, ఆయన నామములో ప్రతిష్ఠ చేయబడిన రొట్టెను ద్రాక్షారసమును ఎవరు స్వీకరిస్తారో వారి జీవితంలో అద్భుతం ఏంటంటే, నీవు నేను జీవవృక్షముగా ఆశీర్వాదంతో నింపబడి 12 కాపులు మనం కాస్తాం. ఆమేన్. మీరు ఎక్కడున్నారు అక్కడ లేచి నిలబడండి. మీరు ఎక్కడున్నారు అక్కడ లేచి నిలబడి తొందరగా నిలబడండి. పోయినవన్నీ దేవుడు మనకిస్తాడు. అబద్ధాలు ఆడుతున్నావా? మరి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నావా? నటిస్తున్నావా? యాక్షన్ చేస్తున్నావు? దీనివల్ల మనలోనికి జీవవృక్షం రావట్లేదు, మనలో నుండి ఫలాలు రావట్లేదు. దేవుడు ఒక దీవెన ప్రకటించాడు.
12 మాసాలు కాపు కాస్తావు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలవబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి నూతన సంవత్సర ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ప్రకటించాడు. నీవు ఆరోగ్యముగా ఉంటావు, నీవు వ్యాపారం చేస్తావు, నీ వ్యవసాయం చేస్తావు, నీవు ఆలోచన చేసేది వృత్తి వ్యాపారాలు అన్నీ కూడా దేవుడు ఫలింపులో తీసుకొస్తున్నాడు. 2 చేతులు ఆకాశం వైపెత్తి, బాబు నేను నీ వైపు చూస్తున్నానయ్యా, యేసయ్యా నీకు వందనాలు, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను, నా గుండె నిండా నువ్వు ఉండాలి. మీకు 12 నెలలు బహు ఆశీర్వాదం చూడాలనుకుంటే నీ పాపాలు ఒప్పుకో, తీర్మానం చేసుకో, యేసుని రక్షకుడిగా అంగీకరించు. నేను చాలా కాలం చర్చికి వెళ్తున్నాను, నేను చాలా కాలం నుంచి ప్రభువుని నమ్ముకున్నాను, దండం పెట్టుకుంటాను అనుకుంటున్నావు, కానీ అది కాదు. ఆయన రక్షకుడని అంగీకరిస్తే నీ పాపాలు నీ నోటితో ఒప్పుకో, ఎవరికి చెప్పనవసరం లేదు. ఏం తప్పిదం చేసేవో, ఏం పాపం చేసేవో, ఎక్కడ అవిధేయతగా ప్రవర్తించేవో. ఒక మనిషిని అవిధేయత వలన అందరూ పాపంలో పడిపోయారు. ఎన్నోసార్లు నీకు మాట ఇచ్చి తప్పిపోయాను బాబు, పలుమార్లు నీకు మాట ఇచ్చాను, ఉంటాను, యథార్థంగా ఉంటాను, పరిశుద్ధంగా ఉంటానని, మళ్ళీ నేను దారి తప్పిపోయానని ఏడుస్తున్నావా? ఈసారి నీ కమిట్మెంట్, నీ సమర్పణ, నీ సిద్ధపాటుని బట్టే 12 మాసాల ఆశీర్వాదం చూస్తావు. ప్రార్థనలో ఉండండి అందరూ కూడా. స్తోత్రం స్తోత్రం.